గడపకి మన ఎమ్మెల్యే గారు వీరంతా వెళ్ళి ఎలా చేస్తున్నారు, అలా వారి యొక్క సెక్రటేరియట్కే వైద్యులు వెళ్ళి ప్రతి వెహికల్లో కూడా వైద్యులు ఉంటారు. అదేవిధంగా ల్యాబ్ టెక్నీషియన్ వాళ్ళందరూ కూడా అక్కడే ఉంటారు. వారందరికీ ఏవైతే పరీక్షలు అవసరమైనవి అవన్నీ ఉచితంగా చేయటం, అదేవిధంగా మందులన్నీ కూడా ఉచితంగా అందజేయటం, అదేవిధంగా కొత్తగా ఏవైనా ఈ బీపీ కానీ, తర్వాత షుగర్ కానీ, క్యాన్సర్ కానీ ఇటువంటి వ్యాధులు ఏమైనా ఉన్నట్లయితే అక్కడే నిర్ధారణ చేసి వైద్యం అందించి అందరికీ సకాలంలో వైద్యం అందేటట్టుగా. కొంతమంది వృద్ధులు మాటికి హాస్పిటల్కి రావాలంటే కష్టం అవుతుంది. వారిని తీసుకొచ్చే వాళ్ళు సపోర్టర్స్ ఎవరు ఉండరు. అటువంటి వారందరికీ కూడా ఇంటి దగ్గరే వైద్యం అందేటట్టుగా ఈ యొక్క స్కీమ్ని మన ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేశారు. దాంట్లో భాగంగా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కమిటెడ్గా అందరికీ చక్కగా వైద్యం అందిస్తూ సక్సెస్ఫుల్గా చేస్తున్నారు. ఆ కోణంలో మన అధికారులు చెప్పిన విధంగా ఇక్కడ ఏవైతే స్కేర్ సిటీ ఉన్నాయో కొన్ని ప్రాంతాలకి వెహికల్ వెళ్ళటానికి కష్టంగా ఉంటే ఇంకా 8 వెహికల్స్ మన జిల్లాకి ఇచ్చి అన్ని ప్రాంతాలను కూడా ఖచ్చితంగా వెళ్ళి వైద్యం అందించాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఆ నెపంతో ఇప్పుడు వచ్చిన 8 వెహికల్స్ని ఈ రోజు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. రేపటి నుండి అవన్నీ కూడా సర్వీస్ అందిస్తూ ఉంటారు.